పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున జరుగుతున్నటువంటి కుట్రలు కావచ్చు, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఉద్యమము ధూమ్ధాం పాత్రను చెరిపేసే ఒక కుట్రలో భాగంగా కేకే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సాధనలో కళాకారులు పాట పాడితే కళాకారులు ఆట ఆడితేనో తెలంగాణ రాలేదని చెప్పేసి చెప్పినటువంటి మాటను మేము కళాకారుల తరఫున తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపకునిగా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే కేకే గారు ఆ మాటను ఉపసంహరించుకొని అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ఖచ్చితంగా క్షమాపణలు కళాకారులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే రెండు విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ 2001లో మొట్టమొదటిసారిగా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు నాటి ఉద్యమత కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా స్థాపించింది తెలంగాణ ధూమ్ధాం. ఒక బలమైనటువంటి వాదానికి, ఒక బలమైనటువంటి సాంస్కృతిక ఉద్యమం తోడు కావాలన్నటువంటి ఒక ఆకాంక్షతోని వారి ఆదేశాల మేరకు మేము ధూమ్ధాంను 2002 అక్టోబర్ 30వ తారీఖున మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో మొదలుపెట్టడం జరిగింది. తదనంతరము జరిగినటువంటి సాంస్కృతిక ఉద్యమ ప్రభావం అనేది ఇవాళ 3 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అసలు పాట లేనటువంటి ఉద్యమం ఉందా, పాట లేనటువంటి ధర్నా ఉందా, పాట లేనటువంటి సభ ఉన్నదా అనేది ఒకసారి మనము యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా కేకే గారు ఆయనకు మతి భ్రమించినట్టున్నది బహుశా. ఎందుకనంటే ఆయన గతంలో చూసినటువంటి సాంస్కృతిక ఉద్యమం అందరు కూడా ఆయన మర్చిపోయినట్టు ఉన్నాడు. ఒకసారి చరిత్రను మళ్ళీ తిరిగేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలు దాగని పసిపిల్ల నుంచి పండి ముసలి వరకు కూడా నేను ఆ రోజుల్లో చెప్పేవాడిని, కడుపులున్న పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు జయ్యా జల్ది కనుమంది, డప్పుడడ్డ ననక చూడు తెలంగాణ పోరు చూడు, కళాకారుల పాటతో కదిలేటి ధూము దాము చూడు, కడుపులున్న పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు జయ్యా జల్ది కనమంది అని చెప్పేసేసి నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకొని అమ్మా నన్ను తొందర కనమ్మా నేను జై తెలంగాణ జెండ పట్టుకొని నడుస్తానటువంటి గొప్ప చైతన్యం కలిగించింది తెలంగాణ ఉద్యమ పాట. ఇలా అట్లాంటి పాటను పట్టుకొని అసలు పాట లేదు, ఆట లేదు, తెలంగాణకు చరిత్ర లేదని చెప్పేసి నిస్సుగ్గగా మాట్లాడినటువంటి కేకే గారి మాటలను నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకనంటే ఇలా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా సమయం దొరికిన ప్రతిసారి, అవకాశం దొరికిన ప్రతిసారి కూడా తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ కళాకారుల మీద, తెలంగాణ బతుకుల మీద విషయం చుమ్ముతూనే ఉన్నది. అనేక సందర్భాలలో తెలంగాణ యొక్క పార్టీ అవసరాలున్న ప్రతిసారి కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నటువంటి కపట కాంగ్రెస్ గురించి ఇవాళ నీతులు మాట్లాడుతూ ఉన్నటువంటి పెద్దలు రెండు విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో మీ అందరు కూడా తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఉద్యమాల చరిత్ర లేదు, ఉద్యమాలను అణిసివేసే చరిత్రనే ఉన్నది. 1969లో ఏం జరిగిందో తెలుసు, 75లో ఎమర్జెన్సీ విధించి ఎంతమందిని కాల్చి చంపిన చరిత్ర అటువంటి కాంగ్రెస్కు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, ఒకరోజు కేకే గారు ఇవాళ మీరు గుర్తు చేసుకోవాలి, ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగినప్పుడు వీరి వెంబడి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఇప్పుడున్నటువంటి వివేక్ గారు ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు అందరూ కూడా మీ ఈపులను సాపు చేస్తేనే కదా మళ్ళీ మీరు సాప్ అయింది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఎక్కడికక్కడ మీరు తెలంగాణకు ద్రోహులు, మీ తెలంగాణ ద్రోహులు, కాంగ్రెస్ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్రించి గ్రామాలలో కూడా ఫ్లెక్స్లు కట్టినటువంటి రోజులు గుర్తు చేసుకోవాలి. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాల చరిత్రను ఎలా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ పోయినా కూడా మా ఊళ్ళకు రాకండి, మా విలేజ్లకు రాకండి, మా కనపడ్డ
మాట్లాడద్దని చెప్పేసి ఫ్లెక్సులు కట్టిరు కాంగ్రెస్ మీద, ఎక్కడికక్కడ మీ మీద రాళ్లతో కొట్టిరు, చెప్పులతో కొట్టిరు. చివరికి ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు మీ మీద రాత్రిపూట మేమే కదా కాపాడింది. ఆ రోజు కూడా మీరు సాఫ్ చేస్తేనే కదా. ఒక్కసారి మీరు గుర్తు చేసుకో, మిలియన్ మార్చ్ అప్పుడు మిలియన్ మార్చ్లో మొత్తం కోట్లాది లక్షలాది మంది మిలియన్ మార్చ్కి వచ్చినప్పుడు కళాకారులు పాటలు ఆటలు సాగుతున్నటువంటి సందర్భంలో నువ్వు వచ్చినప్పుడు నిన్ను కోడి గుడ్లతో కొట్టినటువంటి రోజును కూడా గుర్తు చేసుకో. మా పాటలే కదా కదిలించినాయి. నీలాంటి ద్రోహుల మీద తిరుగుబాటు చేపించింది మా పాట అనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇలా అట్లాంటి పాటను అవమానిస్తావు, పాట పాడిన వాళ్ళని అవమానిస్తావు, మా చరిత్రను అవమానిస్తావా? ఇలా మేము అడుగుతా ఉన్నాం సూటిగా, అసలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ కంట్రిబ్యూషన్ ఏంది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఏమనంటే మేము తెలంగాణ ఇచ్చినాం, నువ్వు ఇయ్యలే, మేము గుంజుకచ్చుకున్నాం, మేము కొట్లాడినాం మా తెలంగాణ. ఒకవైపు కేసీఆర్ గారు రాజకీయ ఉద్యమం నడుతూ ఉంటే రసమై బాలకిషన్ తెలంగాణ ధూమ్ధాం పెట్టి మా గద్దరన్నను, మా గోరేటి వెంకన్నను, మా విమలక్కను, అందశ్రీని, జయరాజును, దయానరసింహను, నాగరాజును అనేక మంది కళాకారులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమం నడిపినటువంటి చరిత్ర ఇలా మా పాటకున్నది. మేము రాజకీయ నాయకులు అందరూ కూడా కింద కూర్చుండబెట్టి పాట మీద కూర్చుండబెట్టి పాట వేదికై నడిపించినటువంటి చరిత్ర ఇలా మా పాటకు ఉన్నది. ఇలా అట్లాంటి పాట లేదు, ఆట లేదు, మేమే ఇచ్చినాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇలా కేకే గారు మీరు బాగా తెలివి కల మంత్రులు అని చెప్పుకుంటా ఉంటావు. బాగా తెలివి, నా అంత తెలివి ప్రపంచంలో ఎవరికి లేదు. ఇక నేను మాట్లాడిన భాషలన్నీ ప్రజలు తర్జుమా చేసుకున్నారు, పుస్తకాలల్లో యూట్యూబ్లలో పెట్టుకుంటున్నాను. నువ్వు భ్రమపడతా ఉన్నావు. నీ భాష ఎవరికి అర్థం కాదు, నీ ఆశ ఎవరికి అర్థం కాదు, అసలు నీ మనిషివి కూడా నువ్వు ఎవరికి అర్థం కాదు. నేను ఒకటే నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నేను ఇవల్ల కాంగ్రెస్ మీ పాటల ద్వారా రాలే, మీ ఆటల ద్వారా దారే, కాంగ్రెస్ ఇచ్చిందని మాట్లాడుతూ ఉన్నావు. మరి ఇలా బ్రిటిష్ వాళ్ళు, మనం భారతదేశంలో 100 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి స్వతంత్ర భారతదేశానికి మనం స్వతంత్రం తీసుకొచ్చుకున్నాం. మరి ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిరని చెప్తావా, లేకుంటే మనం తెచ్చుకున్నామని చెప్తావో ఒకసారి నువ్వు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు దయదలిసి మనకు స్వతంత్రం ఇచ్చిపోయిరా. భారతీయులందరూ కూడా అనొక భగత్ సింగ్ కావచ్చు, అనేక మంది తన ప్రాణాలను త్యాగం చేసుకొని తీసుకొచ్చిరా, ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊరికే ఇచ్చినామని కాదు. ఇలా సుమారుగా 1200 మంది విద్యార్థులను, యువకులను పొట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్ పార్టీ. మర్చిపోయినవా శ్రీకాంతాచారి అమరత్వాన్ని? మర్చిపోయినవా మా యాదిరెడ్డి అమరత్వాన్ని? మర్చిపోయినవా మా ఈశాంత్ అమరత్వాన్ని? మర్చిపోయినవా మా సుమారుగా అమరత్వాన్ని? మర్చిపోయినవా మా సురేష్ నాయక్ అమరత్వాన్ని? ఇలా పేర్లు చదువుకుంటా పోతే ఎన్నో వందలాది మంది బిడ్డలు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ మండుతా ఉంటే కనికరం చూపని నీ కాంగ్రెస్ మీద వామ్మో ఓసోని అమ్మ అని పాట వాడి కిందికి తెప్పించినాం కదా మేము. ఇలా అట్లాంటి పాటను అవమానిస్తావా? అంతమంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నాం. ఇలా వాళ్ళ అమరత్వం మీద పాడినటువంటి పాటలు కూడా నువ్వు అవమానించే విధంగా నువ్వు మాట్లాడతావా? ఇలా ఒకటి మేము చెప్తా ఉన్నాం. ఇలా ఇంకో మాటికి ప్రతి వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. అసలు నాకు నవ్వొస్తా ఉన్నది. నాది 80 ఏళ్ళ చరిత్ర ఉన్నది, నేను మళ్ళీ అవ్వగారింటికి వచ్చి నేను అత్తగారింటికి వచ్చినట్టు అయిపోయింది, నేను అవ్వగారింటికి అని పోతున్నా పో. ఎందుకంటే ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ముసల్తానానికి వెనకటికి వెళ్ళడానికో సంసారం గుర్తొచ్చిందట. ఇక నేను మోటుగా చెప్తా ఉంటే ఇక వేరే ఉంటుంది. ఇలా నేను ఒకటే చెప్తా ఉన్నా, అసలు కనీసం అనడానికన్నా నువ్వు అసలు నీకు సోయింటి మాట్లాడుతున్నావా కేకే గారు అని నేను అడుగుతా ఉన్నా. నేను ఎవరితో కాపాడుకుంటున్నాడా? నా బొందలు చచ్చిపోయినాక బట్ట కప్త కాదు, నేను బతుకున్నాకనే బొంద పెడుతుంది మళ్ళీ నీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు గుర్తు పెట్టుకో. నీకు ఎన్ని సందర్భాలల్లా నేను ఎవడన్నా దేకినోడు ఉన్నాడా కాంగ్రెస్లల్లా? చివరికి మా సారు ఇలా కేసీఆర్ గారు అరే పెద్ద మనిషి ఒకటి ఉండదు, మంచిగా వచ్చి ఎడుకోవాలి, అక్కడికి వస్తాడు అని చెప్పేసి ఇలా నీ మీద దయదలిసి నిన్ను 2 సార్లు 82 వయసులో నేను రాజ్యసభ సభ్యుని చేసి గౌరవించింది కదా కేసీఆర్ గారు. నీ బిడ్డ అసలు ఆమె ఎవరికి కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఆమెను కూడా మేయర్ చేసినాడు. అయ్యో నా బిడ్డకు ఇచ్చినావు, నాకు ఇచ్చినావు, మరి నా కొడుకు సంగతి ఏంటంటే నీ కొడుకు కూడా ఇచ్చిండు కదా. చివరికి ఆ కొడుకు ఎవరైనా తండ్రులకు, పిల్లల కొడుకులకు తండ్రి బుద్ధి చెప్తాడు, కానీ ఇలా కొడుకు బుద్ధి చెప్తా ఉన్నాడు. మా అయ్యకు అసలు పిచ్చాసుపత్రి దగ్గర జైన్ చేయాలా ఏమి మొత్తం అతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా కన్న తండ్రి లాంటి కేసీఆర్ గారు వదిలేసి మాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ వదిలేసి కాంగ్రెస్లో పోతా అంటుండు ముసల్తానానికి అని చెప్పేసి ఇలా నీ కొడుకే నేను అసహించుకుంటున్నటువంటి విషయాన్ని కూడా ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కేకే గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. చదువుకున్నోనివి, అనుభవం కలిగినోనివి, ఏది మాట్లాడాలనో ఎటుకొడికే పదవుల కోసం ఇక మేము మూతున్నాక్తామంటే మేము ఏం చేయలేము. కానీ నువ్వు మాట్లాడే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇట్లాంటివి నేను పెట్టాను, కానీ నాకు చాలా బాధ అనిపించినది. ఎందుకంటే రాత్రులు పగలు ఎండకు ఎండి వానకు తడిసి
చలికి వణుకుతూ బట్టలు ఇప్పేసి గొంగలు వేసుకొని గదగద వణికే చలిలో కూడా గొంతులు ఎండిపోతుంటే మంచినీళ్ళు ఇట్లా నోట్లలో నీళ్లు తడుపుకొని పాటలు పాడినాం కదా సార్, పుడితొక్కడి సత్యరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అని చెప్పేసి కోట్లాది మంది చేత తెలంగాణ జెండా పట్టించి చైతన్యం కలిగించినటువంటి ఇలా పాటను పట్టుకొని మా కంట్రిబ్యూషనే లేదు, ఈ చరిత్రలో మా స్థానమే లేకుండా అని మాట్లాడడం అనేది చాలా బాధ అనిపించి నేను మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి. 100% ఆట పాట మాట నడిపించింది తెలంగాణ ప్రజలను, కదిలించింది తెలంగాణ ప్రజలను. అయ్యా ఇలా పాట లేకపోతే మరి రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ ఎట్లా పెట్టుకుంటున్నావా? మేము పాడలేదు ఆ పాట, ఎన్నిసార్లు ఎన్ని వేదికల మీద మేము పాడలేదు. మరి పాటకు చరిత్ర లేకపోతే నీ రాష్ట్ర గీతం ఎట్లయితుందని నేను అడుగుతూ ఉంటున్నా. కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. ఏదో రేవంత్ రెడ్డి మెప్పు కోసమో ఇంకొకరు మెప్పు కోసమో మేము రాళ్ళేసిపోతాము ఇలా తీసుకునేటోళ్ళు కూడా ఉండాలి కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు రాళ్లతో కొట్టుమన్నాడు, మరి మేము దేంతో కొట్టి తీసుకుంటుందో నాకైతే అర్థమైతలేదు. మరి లోపలికి తీసుకుపోయి జిట్టి తీసినట్టు ఇంకా చెప్పులతో ఇట్లా దేంతో కొడుతుండో లేదో నాకు తెలుస్తలేదు, కానీ మీ జిట్టి దేంతో తీస్తుండో తెలుస్తలేదు. ఎందుకంటే ఆయన బట్టగప్పాలన్నట. సో ఇన్న దానికేమన్నా తెలంగాణ జై తెలంగాణ అని అనని వాడు కనీసం తెలంగాణ పదాన్నే ఉచ్చరించినటువంటి సమైక్యవాదులకు సద్దులు మోచనంతో నేను చచ్చిపోతే నేను బట్ట కప్పించుకుంటాను, బట్ట కప్పించుకుంటే నీ మీద గడ్డి కప్పించుకుంటేంది, నువ్వేదన్నా కప్పించుకో, కానీ తెలంగాణను అవమానించే విధంగా మాట్లాడడం అనేది, తెలంగాణ సంస్కృతిని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది ఇది సరిగ్గా లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా చాలా అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఇలా నిన్న మొన్న మనకు జరిగిన పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. మీ వయసుకు ఇది మంచిది కాదని చెప్తా ఉన్నా. ఎందుకనంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఊరికే ఇచ్చినట్టు ఎంతమందిని బలి తీసుకున్నది. ఆఖరికి కేసీఆర్ కూడా చివరికి నేను సచిన పనులు తెలంగాణ కావాలని చెప్పేసి అమర నిరాహార దీక్ష పెట్టినటువంటి సంగతిని కూడా మనం మర్చిపోతే ఎట్లా? మనం కట్లాడినాం, అందరం కలుపుకున్నాం, కొట్లాడినాం, ఎవరి పని చేసిరు. మీకు వ్యతిరేకనే కదా ఇలా గద్దరన్నను, మా గద్దరన్నను ఇలా ఓట్ల కోసం గద్దరన్న పేరును వాడుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ది. మా గద్దరన్న బాలేదా? కాంగ్రెస్ ఓడో నీ కపటనీతి తెలిసిపాయే, కాంగ్రెస్ ఓడో నీ కుట్రనీతి తెలిసిపాయే అని చెప్పేసి దోపిడి దొంగ ఓ కాంగ్రెస్ అని మా గద్దరన్న పాట వాడలేదా? ఇలా అట్లాంటి ఓట్ల కోసము ప్రజల కోసము కనీసం ఆయన పాట కూడా వాడుకొని అనేక రకాలుగా వాడుకొని ఇలా గద్దెనెక్కిన తర్వాత ఎవరో చెప్పినటువంటి మాటలు తీసుకొచ్చి చరిత్రను వక్రీకరించే ప్రయత్నాన్ని చేయొద్దని చెప్పేసి మేము కేకే గారికి సూటిగా చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పకుంటే ఖచ్చితంగా మా ఒగ్గుడోళ్ళని కదిలిస్తాం, మా డప్పులను కదిలిస్తాం, మా బాలసంతులను కదిలిస్తాం, మా కళాకారులను కదిలిస్తాం. నీ ఇంటి చుట్టూ నువ్వు క్షమాపణ చెప్పే వరకు కూడా మళ్ళీ నీ ఇంటి ముంగట ధూమ్ధాం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక విషయాన్ని కూడా నేను మీ ముందు మాట్లాడదలుచుకున్నా. ఎందుకనంటే ఈ పార్టీలో ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. మరి ఇటీవల జరుగుతున్నటువంటి అనేక విషయాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ చాలా మొత్తం ఎట్లా ఉందనంటే కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగడ అన్నట్టుగా ఇక మొత్తం మేమే సృష్టించినాము, ఇక తెలంగాణ అద్భుతంగా చేసినాము, మేము 100 రోజులలో మొత్తం మార్చినాము, 100 రోజుల అద్భుతం జరిగిపోయిందని చెప్పేసి చాలా మాట్లాడుతూ ఉన్నారు. సరే, వాళ్ళ మార్పు అనేది జరిగింది. ఎందుకంటే పచ్చని పంటలను ఎండగొట్టాలనుకున్నారు, ఎండగొట్టిరు, దానిలో ఏం లేదు. 24 గంటల కరెంట్ వచ్చేదాన్ని మేము మార్చేస్తామని చెప్పారు. మళ్ళీ వెనకట్లేక మళ్ళీ దొంగల కరెంటును తీసుకొచ్చి ఇచ్చిండు. ఇది కూడా మారిపోయింది. మళ్ళీ పేలిపోయినా ట్రాన్స్ఫర్లు మోపైనాయి, కాలిపోయినా మోటార్లు మోపైనాయి. ఎక్కడ పడితే అక్కడ మూతపడ్డటువంటి రిపేర్ షాపులు మళ్ళీ తెరిచిరు. నాయన మీ దండం పెడతా, మంచి మార్పు జరిగింది తెలంగాణ ప్రజల 100 రోజుల సూపర్ డూపర్ మార్పు జరిగింది. మళ్ళీ మా వాళ్ళు బోర్లు వేసుకుంటా ఉన్నారు, మళ్ళీ మా ఆడబిడ్డలు బిందెలెత్తుకొని పోతా ఉన్నాడు, మళ్ళీ మా రైతు చచ్చిపోతే పరామర్శించే దిక్కు లేవు. ఏ తెలంగాణ అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానమా అని చెప్పేసి పాట పాడుకున్నామో 10 సంవత్సరాల ఆకలి బాధను దూరం చేసినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ ఆ ఆకలి బాధలు మా మార్పు ఉండాలంటే మళ్ళీ ఆకలి చావులు చావాలి, మళ్ళీ ఆత్మహత్యలు జరగాలన్నటువంటి ఒక కుట్రతోని మీరు చాలా గొప్ప మార్పు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. అలాగే నేను ఒకటి ఈ మధ్యన మొన్న ఒక పేపర్లో చూసిన, ఆమె ఎవరేమో మాకు తెలియదు, ఆ కడియం ఆమె పేరేదో ఉంటుంది ఆమె, ఎందుకంటే ఎన్నడూ ఆమె తెలంగాణ ఉద్యమంలో చూడలేదు, ఆమె మా బోనం ఎత్తింది లేదు, బొట్టు పెట్టింది లేదు, అసలు ఆమె ఎవరో కూడా తెలియదు మాకు. ఆమె మాట్లాడుతూ ఉన్నది, అసలు ఆమెకు సభ్యత్వం ఉందో కూడా మాకు తెలియదు. ఆమె మాట్లాడుతూ ఉన్నది ఇది ఇట్లాంటి పార్టీ, ఇది అట్లాంటి పార్టీ అని. మరి తండ్రి ఏమో కడియం శ్రీఆర్ గారు గౌరవనీయులు, చాలా పెద్దలు, వారు మేధావులు, వారు ఏం చదివి టీచర్ అయినా నాకు తెలియదు. కానీ నేను మాత్రము హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన, ఎంఏ చేసిన, ఎంఫిల్ చేసిన, బీఈడీ చేసిన. నేను కూడా ఒక ఉపాధ్యాయునే. కానీ ఒక ఉపాధ్యాయునిగా వచ్చిన అని చెప్పుకునే మాటలు అయితే ఆయన గారు లేదు, నీతి మాలిన మాటలు. ఓడిపోయే పార్టీ అట. అయ్యా కడియం గారు, ఓడిపోయే పార్టీ కాదు, నేను ఓడించిన పార్టీ సార్, నువ్వు ఎట్లా మర్చిపోతే ఎట్లా? తెలంగాణ కోసము ఆ రోజు రాజయ్య గారు
రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తరపున తెలంగాణ తీసుకొచ్చే పార్టీ తరపున నేను ఉంటా, ఇయ్యని కాంగ్రెస్లో నేను ఉండనని చెప్పేసేసి తెలంగాణను మోసం చేసినటువంటి కాంగ్రెసు, తెలంగాణ బిడ్డలను చంపినటువంటి కాంగ్రెసు, తెలంగాణ ఆగం చేసినటువంటి కాంగ్రెసు, తెలంగాణ ఇత్తనాన్ని ఎగ్గొట్టి పుల్లలను చంపినటువంటి కాంగ్రెస్లో నేను ఉండనని చెప్పేసి ఆయన రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా పట్టిన రోజున నువ్వు ఎవరి తరపున పోటీ చేసినావు సారు? సిగ్గున్నదా కనీసం ఒక్కసారి నీకు? నేను మహామేధావిని అని చెప్తావు. వయసు అయిపోయింది, ముసలితనానికి ఏమో కుసుమగూడాలు అన్నట్టు ముసలితనానికి మళ్ళీ కొత్త భాషంగా కట్టుకుంటా ఉంటున్నావు. మేము ఒకటి నేను అడుగుతా ఉన్నాం ఇవాళ. అట్లాంటి రాజయ్య తెలంగాణ తరపున పోటీ చేసినప్పుడు నువ్వు ఎవరి తరపున పోటీ చేసినావు? తెలంగాణను అడ్డుకున్నటువంటి తెలంగాణ ద్రోహి చంద్రబాబు తరపున. చంద్రబాబు నాయుడు జెండా పట్టుకొని నువ్వు స్టేషన్ గణపూర్లో పోటీ చేస్తే నేను ఓడగొట్టింది గులాబీ జెండా, నేను ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పార్టీని పట్టుకొని ఓడిపోయే పార్టీ అని మాట్లాడతావా? నిన్ను ఓడగొట్టింది నీ తప్పుని చెంపలేసుకొని నేను కూడా తెలంగాణ తీసుకొచ్చే పార్టీలకు వస్తాను అన్నప్పుడు నిన్ను ఆహ్వానించి మళ్ళా నిన్ను గెలిపించింది ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే గులాబీ జెండా. ఆ చరిత్రను మర్చిపోతే ఎట్లా? ఇలా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నిజాయితీగా చెప్తున్నా, నిక్కచ్చిగా చెప్తా ఉన్నా. కడియం శ్రీహరి గారు, నువ్వు పోతే పో, నీలాంటి వాళ్ళు 100 పుట్టుకొస్తారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎంతమందిని చూడలేదు, ఎంతమంది వెళ్ళిపోయిన వాళ్ళని చూడలేదు. ఇట్లా గెలవంగానే అసెంబ్లీలో సంతకం పెట్టి ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసింది. కొత్త కాదు కదా పార్టీ, ఇది ఉద్యమ పార్టీ, ఇది కొత్త తయారు చేసుకుంటుంది. ఇది ఒక పెద్ద ఉత్పత్తి కేంద్రం, వందల వేల మందిని తయారు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. తెలంగాణలో నాలాంటి కళాకారులను అలాగే విద్యార్థులను అనేక మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళను రాజకీయంగా వాళ్ళని నిలబెట్టి ప్రజల్లో నిలబెట్టినటువంటి పార్టీ. ఇలా అట్లాంటి పార్టీని పట్టుకొని నేను ఓడిపోయే పార్టీలో మరి ఓడుండమన్నాడు, రాజీనామా చేయి వెంటనే. నేను చెప్తున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఓడిపోయే పార్టీ అన్నావు కాబట్టి నువ్వు వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఓడిపోయే పార్టీ ఏదో గెలిచే పార్టీ ఏదో గప్పుడు తెలుసుకుందాం, మనం పార్టీ నుంచే నిలబెట్టుకుందాం. ఇప్పుడు గెలిపించినటువంటి పార్టీ మీద నువ్వు ఓడిపోయే మాటను ఎప్పుడైతే మాట్లాడినావో ఖచ్చితంగా నీ పదవికి నువ్వు రాజీనామా చేసి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా విలువలు ఉంటాయి తప్ప సొల్లు కబుర్లు కానీ నీతి మాలిన కబుర్లు కానీ నువ్వు ఎప్పుడు కూడా చెప్పదు. కడియం శ్రీహరిని ఇవ్వాలని నేను చెప్తా ఉన్నా, పాత్రికేయుల మిత్రులు వాళ్ళ సాక్షిగా నేను చెప్తా ఉన్నా. కడియం శ్రీహరి మొదటి నుంచి కూడా మాదిగల ద్రోహి, మాదిగ జాతి అంటేనే ఆయనకి కండ్ల మంట. మేము మంచిగా ఉన్నాం, మేము మా బీఆర్ఎస్ పార్టీలో మేము మంచిగా ఉన్నాం, చాలా గొప్పగా బతికినాం. అనేక మంది మాదిగలకు కూడా చాలా అవకాశాలు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ కడియం శ్రీ అనేటోడు అడుగు పెట్టిండో అప్పటి నుంచి మాదిగ జాతిని ఒక్కొక్కని లేనిపోని ఆరోపణలు చేయించుకుంటా, లేనిపోయిన కుట్రలు చెప్పుకుంటా మాదిగ జాతిని మొత్తం నిర్వీర్యమయ్యేదాకా ఒక శిఖండి పాత్ర పోషించుండు కడియం శ్రీహరి గారు. ఆ రాజన్న జీవితాన్ని అట్లే నాశనం చేసిండు. అలాగే ఇలా మా ఆరూరు రమేష్ను ఇళ్ళకై పోయేదాకా అట్లనే పెట్టినాడు. అట్లాగే పసునూరు దయాకర్ పోయేదాకా అట్లే పట్టు పట్టినాడు. ఒక్కొక్క మాదిగ బిడ్డను ఆ నియోజకవర్గ వరంగల్లోనే వాళ్ళ ఉనికి లేకుండా చేసే కుట్రలో భాగంగా అనేకమైనటువంటి కుట్రలు కూడా ఇలా తెలంగాణ ప్రజలు కూడా చూసినారు. ఎందుకనంటే ఆయనకు నాకు విచిత్రం అనిపిస్తుంది. అనేది ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, అసలు ఆయన ఏంటిదో నాకు అర్థమైతలేదు. ఒకళ్ళు అంటారు వాళ్ళ అమ్మ బయలామే నాయన ఇంకొక ఆయనే, లేదు ఒకళ్ళు అంటారు ఒకళ్ళు ఇది ఒకళ్ళు అదంటారు. అసలు ఆయన అటు కానోడు అవుతుంటే ఇటు కానోడు అవుతుంది. మరి అటు ఇటు కానోడు ఏమంటారు నాకు తెలియదు. గదే పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ముందు నువ్వేదో క్లారిటీ, ఇలా ముందు ఏదో ఒకటి చెప్పాలి కదా. నేను అందుకే పార్టీని కూడా అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని అసలు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. తెలంగాణ మాదిగ జాతికి ఓ తెలంగాణ మాదిగ బిడ్డగా, తెలంగాణ కళాకారునిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొంతెత్తిన బిడ్డగా నేను చెప్తా ఉన్నా. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. మాదిగ జాతి అనేది కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేయద్దు, దయచేసి చెప్తా ఉన్నా. మాదిగలను మొదటి నుంచి కూడా అంటరానోలుగా చూస్తున్నటువంటి పార్టీ. ఇలా 3కు 3 సీట్లు ఉంటే 3 సీట్లు 80 లక్షలకు పైగా జనాభా కలిగినటువంటి జాతి మా మాదిగ జాతి. 3 సీట్లు ఉంటే ఒక్క సీట్లనన్నా కనీసం ఇంత అంటరాని వాళ్ళుగా చూస్తారా మీరు మాదిగ జాతిని? ఇలా మాట్లాడాలి మందకృష్ణ గారు కూడా, ఎక్కడున్నా నాకు తెలుస్తలేదు, నువ్వు కూడా మాట్లాడాలి దయచేసి. ఇలా ఎందుకు అడుగుదాం, నిలబడదాం, కొట్లాడదాం. ఈ జాతి ఉనికికే ప్రమాదం వచ్చినటువంటి ఎన్నిక ఇలా కాంగ్రెస్ కుట్ర చేస్తూ ఉన్నది. పెద్దపల్లిలో గడ్డం వంశీ, సరే ఆయనకు 5-6 కులాలు నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. గడ్డం వంశీ ఓట్ల కాడికి రాగానే మాది ఈ కులం, మిగతా విషయాలకు వస్తే నో డోంట్ టచ్ మీ, మేమంతా ఇది. అక్కడ గడ్డం వంశీ మాల, అక్కడ నాగూరు కర్నూలు మల్లు రవి గారు మాల, ఇక్కడ బైండ్ల. అసలు మేము ఉన్నామా సచ్చినమా? మీరు చచ్చిపోతే సాగు డబ్బు కొట్టేటోళ్ళం సార్ మేము. నేను 100% చెప్తా ఉన్నా. ఈయనకు మనసు చంపుకొని కడియం గారిని మేము అడిగినాం సార్ని కూడా, సార్ ఇది కొంత డేంజరస్ కేసు సార్,
ఇది తెలుగుదేశంలో కూడా గిట్లనే చేసింది సార్. ఎందుకో మా మాదిగల మీద మొదటి నుంచి ఈయనకు సదాభిప్రాయం ఉండదు సార్ అని అనుకున్నప్పుడు పోని మన కోసం వస్తూ ఉన్నాడు, చదువుకున్నోడు, ఓ మంచోడు, మనకు ఒక పెద్దోడు ఉండంతి అన్నప్పుడు మా సారు నిన్ను గౌరవించి నీ మెడలో కండువ వేసిన రోజున నీకు ఎదుర్కోవాలా డప్పు కొట్టినాం సార్ మేము. ఇలా రేపు పొద్దుగాల సావు డప్పు కొడతాం కదా, 100% కొడతా ఉంటాం. రేపు కాంగ్రెస్ ఇండ్ల ముంగట ఖచ్చితంగా మాదిగలకు కనుక సీటు కేటాయించకపోతే ఖచ్చితంగా మాదిగలందరూ కూడా మీకు సావు డప్పులు కొడతారు, గతంలో మా ఊళ్ళకు రావద్దు కాంగ్రెస్ వాళ్ళని ఎట్లయితే పెట్టిరో, మాదిగల ద్రోహులు, కాంగ్రెస్ పార్టీ మాదిగ ద్రోహుల పార్టీ కాబట్టి మా ఊళ్ళకు రావద్దని చెప్పేసి ఊరూరా మళ్ళీ మీకు ఫ్లెక్స్లు కట్టి మీకు సావు డప్పులు కొట్టే రోజులు వస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వరంగల్ ప్రజలకు అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నాం. దయచేసి మొదటి నుంచి కూడా ఓ జయశంకర్ సార్ పుట్టినటువంటి ఊరు, ఓ దాశరథి గారికి జన్మనిచ్చినటువంటి ఊరు, ఎవరు కాళోజీ నారాయణరావు గారు అక్కడి నుంచే మాట్లాడిండు. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతల దాకా తరుముదామన్నాం, చంద్రబాబును ధర్మేసినాం. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడదామన్నటువంటి ఈ ద్రోహికి ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ సభలో ఖచ్చితంగా కడియం శ్రీహరికి పాతర వెడతాం, ఖచ్చితంగా పండ వెడతాం, పాడ కడతాం, డప్పుల సావు డప్పు కొడతాం. మేము చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పుడు కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇంత అహంకారపూరితమైనది, ఇంత అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్నది కాంగ్రెస్. దయచేసి మనం కూడా ఆలోచించుకోవాలి, జాతులు కూడా ఆలోచించుకోవాలి. ఇలా రసమై బాలకిషన్ మాదిగ జాతి కోసం మాట్లాడుతూ ఉంటే నా కోసమో దేనికోసమో కాదు. కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మనల్ని అంటరానిగా చూస్తుంది కాబట్టి అది మనకు అంటరాని పార్టీగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను కడియం శ్రీ గారికి మళ్ళీ చెప్తా ఉన్నాను, నువ్వు వెళ్ళిపో. వాస్తవంగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతా ఉన్నా, నీకేమైనా విశ్వాసం ఉందా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఇవ్వనివా? ఓడిపోయినోని తీసుకొచ్చి నేను రాజ్యసభ పంపించిండు సార్. రాజ్యసభ ఒడవక ముందే నీ కుట్రకు బలైపోయినటువంటి రాజన్నను తీసుకొచ్చి, అది నీ కుట్రనే, నువ్వు పనిన కుట్రనే. అట్లాంటి రాజన్నను కూడా డిప్యూటీ సీఎంగా తీసేసి మళ్ళీ నీకు డిప్యూటీ సీఎం ఇచ్చిండు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీని చేసిండు, మళ్ళీ ఎమ్మెల్సీ రినివల్ చేసిండు. అట్లయినా నీ అధికార దాహం నీకు తీరకుంటే ఆఖరికి ఆ రాజన్నను కూడా తీసేసి నీ పదవి దాహాని కోసము, నీ వ్యామోహం కోసము చివరికి కూడా నీకు గులాబీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి నేను ఎమ్మెల్యేగా చేస్తే ఇది అవే నువ్వు ఇచ్చే కానుక? నీ బిడ్డ కోసము, నీ కుటుంబం కోసం మా పార్టీ మీద నిందలేస్తావా? లేకుంటే నువ్వు నీ చరిత్ర ఎక్కడ ఉండేది? ఆ రోజు కేసీఆర్ కనుక నేను తీసుకొని మళ్ళీ నేను ఎంపీ రాజ్యసభ పంపకుండా నువ్వు ఇవ్వనివా? అసలు నువ్వు తెలంగాణ జెండా పట్టినవనివా? తెలంగాణ కోసం నడిచినవనివా? ఎన్నడన్నా ధర్నాకు వచ్చినవనివా? ఎన్నడన్నా దీక్షకు వచ్చినవనివా? నీ ముఖానికి ఎన్నడన్నా తెలంగాణలో ఊసెత్తినవా? జై తెలంగాణ అన్నావా ఎన్నడన్నా? అయినా పర్వాలేదు. కాబట్టి నువ్వు వెళ్ళు. నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, వెళ్ళే వాళ్ళకు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ పార్టీ. నేను ఇక్కచ్చిగా చెప్తా ఉన్నా, పత్రిక సాక్షిగా చెప్తా ఉన్నా, 100కు 100% మళ్ళీ కేసీఆర్ గారు 100కు 100% ముఖ్యమంత్రి అవుతాడు. ఇలా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ రసమై నిలబడతాడు. ఖచ్చితంగా మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఎన్నికైతాం. మేమేం ఉత్తుగా ఓడిపోయిన వాళ్ళం కాదు. ఒక్కొక్కరికి 70,000 80,000 4 సార్లు 5 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. 20 సార్లు నా మీద గెలిచినోడు అయితే 20 ఏళ్ళు చచ్చిపోతామన్నారు. సరే అమ్మ తెలంగాణ బోల మనుషులు వాడు అత్తరాడి తీ బిడ్డ, ఒకసారి ఓన్ జిట్టి తీస్తామని తీసిరు బిడ్డ. మీరు అంతవరకే ఉంటుంది. దాన్ని చూసుకొని భుజాలు తడుముకొని మేమే ఉంటాం. మీరు ఉన్నా కూడా మీ గుంపు మేస్త్రి మీలో ఉండనియాడు. మీరు గుర్తుపెట్టుకొని, మీ గుంపు మేస్త్రి మీలో ఉండనియాడు. మీ సంగతి తెలియదా? ఇన్ని పదవులు ఇచ్చినటువంటి కేసీఆర్ గారికే వెన్నుపోటు ఓడిసిండు. వీడు నాకు వెన్నుపోటు ఓడవరాని మాత్రం ఆయన అనుకుంటలేడా? కాబట్టి పైన ఢిల్లీ అధిష్టానము ఆదేశాల మేరకు మిమ్మల్ని భరిస్తుంది తప్ప మిమ్మల్ని భరించేటోడు ఎవరైనా ఉన్నాడే? ఈ కడియమును కానీ, ఈ కేశవరావుని కానీ, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. ముసలినక్కలు ఉన్నాయి కొన్ని. ఈ ముసలినక్కల్ని ఎవ్వడు భరించలేడు ప్రపంచంలో. ఏం పుట్టింది సావుదాలకు? రేపో మాపో. ఎందుకంటే సత్యత ముందు బుద్ధి కూడా మందగిస్తారట కదా, నాకు తెలియదు. అంత పిచ్చి మాట్లాడతారట కదా చచ్చిపోయేటప్పుడు. గా దశలో ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కేశవరావు గారు మీరు ఖచ్చితంగా కళాకారులకు క్షమాపణ చెప్పాల్సిందే. నేను కడియం శ్రీ గారికి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నేను ఓడగొడతాం. నువ్వు మాదిగలకు ద్రోహం చేసినావు, బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినావు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వరంగల్లో ఇదే రసమై బాలకిషన్ వస్తాడు, కాలికి గజ్జ కడతాడు, గొంగడి భుజాన్ని వేసుకుంటాడు, డప్పు సంకల పెట్టుకొని నిన్ను ఓడగొట్టి నిన్ను పాతి పెట్టేదాకా మళ్ళీ నా పాటలు వేస్తూనే ఉంటుంది అని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా కూడా నువ్వు పార్టీ మీద అవాకులు చెవాకులు నిందలేసేది బంద్ చేసుకోవాలి. ఎందుకంటే నీ బిడ్డకు తెలియక మాట్లాడినట్టుంది. నువ్వు స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు ఆమె చదివింది గంతే. ఎందుకంటే అసలు పాత్రికేయులకే తెలియదు. ఆమె వాళ్ళదే చెప్తా ఉన్నారు, ఏమే ఇవ్వలో అంటున్నారు. మేమే చెప్పాల్సి వస్తుంది పలానా ఆయన బిడ్డ అని చెప్పేసి. కాబట్టి వరంగల్ ప్రజలు విజ్ఞులు, వరంగల్ ప్రజలు చదువుకున్న వాళ్ళు, అది బాగా
ఆ రోజుల్లో పాడేటోళ్ళం, పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తిన గడ్డ అందుకోర గుర్తు పందుకో ఈ దొంగల ధర్మే తందుకు అన్నటువంటి పాట పుట్టించినటువంటి ప్రాంతము వరంగల్ ప్రాంతము. అక్కడ అమరత్వం ఉంది, ఉద్యమాలు ఉన్నవి. తెలంగాణ ఉద్యమానికి కూడా మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వరంగల్ ప్రజలు విఘ్నులు. నేను ఖచ్చితంగా నీకు డిపాజిట్ లేకుండా కూడా నేను ఓడగొడతారు. ఫస్ట్ దాని గురించి నువ్వు ఆలోచించుకో. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అవకాశం ఇస్తే ఎందుకు కోరు అని నేను అడుగుతున్నాను. అసలు ఎందుకు కోరు అంటున్నా. మా పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా పోతాం, దేనికైనా పోతాం. ఎందుకనంటే పార్టీ ఆదేశము మా శిరసార్జము, మాకు పార్టీ తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఆదేశించింది అనుకో 100% పోతా. దాని ఆలోచన ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఎందుకు వేయాలి బీజేపీకి మాదిగలకు చెప్పండి, మీరు చెప్పండి. అంటే గతంలో చేసిందా? హామీలు మస్తు కాంగ్రెస్ కూడా ఇచ్చింది గతంలో. గెలిచే ప్రతివాడు ఓట్ల ముందు వచ్చి ప్రతివాడు హామీలే ఇస్తాడు. మరి చేయిమని చెప్పేసి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి నరేంద్ర మోడీ సార్ ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు? అంతకుముందు కాంగ్రెస్ కూడా ఉన్నది కదా, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? దయచేసి మీరు కూడా ఆలోచించాలి. ఇవి ఎన్నికల హామీలే తప్ప ఇది వర్గీకరణ హామీలు కాదు. నిజంగా వర్గీకరణ హామీ ఉంటే నువ్వెందుకు పార్లమెంట్లో పెట్టేయలేదు? నువ్వెందుకు మహిళా బిల్లు రిజర్వేషన్ పెట్టిన రోజున ఎందుకు పెట్టలేదు చెప్పండి మీరు. నేను అడుగుతా ఉన్నా. నీకు మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టి ఆమోదించినప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి తీవ్రమైన పోరాటాలు చేసి అనేక మంది మాదిగ బిడ్డలు చచ్చిపోయారు. గాంధీ భవన్ మీద దాడి చేసినప్పుడు ముట్టడించినప్పుడు చచ్చిపోలేదా మా వాళ్ళు? మా మాదిగ బిడ్డలు చచ్చిపోయారు. మరి అప్పుడు ఎందుకు పెట్టేయలేదు? కాబట్టి ఇలా మందకృష్ణ కూడా ఆలోచించాలి. నేను ఒకటే చెప్తున్నా, ఎందుకు అడుగుతలేడు మరి ఎటు పోయిందిరా మాది సీట్లు ఎదురా అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు మాదిగలకు ప్రతినిధివి, సరే ఈ పార్టీ నుంచి కొందరు చేస్తారు, ఏ పార్టీ నుంచి అయినా చెయ్యని, పార్టీ ఏదైనా కాక, కానీ మాదిగల ప్రాతినిధ్యం గురించి అయితే నువ్వు అడగాలి కదా ఖచ్చితంగా. కాబట్టి మందకృష్ణ మాదిగకు మాటకు ఇక నేను అనే బాగుండదు. నేను ఆయనది కూడా ఎన్నికల మాటనే, మందకృష్ణ అనేది కూడా కొత్త మాటలు కాదు, ఆయన కూడా ఎన్నికల మాటలే ఉంటుంది. కాబట్టి నేను ఒకటే అడుగుతూ ఉంటున్నా, మందకృష్ణ మాదిగ చెప్తున్నావు, ఎవరు చెప్తున్నావు అనేది కాదు. ఖచ్చితంగా మాదిగలు కూడా తెలివికాలు చదువుకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. పిల్లలు ఇలా 60-70%, 75% మాదిగలు దళితులు చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా ఏ పార్టీ ఏంటిది, ఏ పార్టీ మన వైపు నిలబడ్డది, ఏది మన వైపు ఉన్నదని చెప్పేసి ఇలా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఖచ్చితంగా మాదిగలంతా మళ్ళీ ఈ పార్టీల మీద తిరుగుబాటు చేస్తే తప్ప జాతీయ పార్టీలకు గుణపాఠాలు రావు. ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిందే, కొట్లాడాల్సిందే వాళ్ళతోని. కాబట్టి నేను ఒకటే చెప్తాను, మీ ద్వారా కూడా నేను మా కృష్ణారావు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా మాదిగలకు ఎన్ని సీట్లు ఇప్పిస్తాడో ఓ మాదిగ జాతి బిడ్డగా ఇలా మందకృష్ణారావు కూడా తేల్చుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.